ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మరి ఒక నూతన దినము దేవుని వాక్య ధ్యానము ద్వారా మనం ప్రారంభించుకోవడానికి మన దేవాది దేవుడు మనకు ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి ఈ క్రొత్త రోజును చూచే గొప్ప కృప మన ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు మన తండ్రి అయిన దేవునికే కలుగునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరి ఒక నూతన దినాన్ని ప్రభువా మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా నీ వాత్సల్యమును నాయన మరొకసారి మా పట్ల మీరు కనబరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము ప్రభువా నీ పరిశుద్ధ పాదాల దగ్గర నీ వాక్యాన్ని ధ్యానించి ఈ రోజును మేము ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉండగా అయ్యా మా అందరినీ ప్రభువా నీ రెక్కల నీడలో ఈ దినమంతా నడిపించండి. అయ్యా నీ యొక్క ఆత్మచేత బలపరుస్తూ ప్రభువా మీరు నాయన మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. నిన్నటి బాధ నుండి, ఇబ్బంది నుండి, ఇరుకు నుండి, నష్టము నుండి, కీడు అపాయముల నుండి ప్రభువా ఈ దినమంతా మమ్మల్ని తప్పిస్తూ అయ్యా నీ మేలుల చేత ప్రభువా మాకు తృప్తిని, ఆదరణను, నెమ్మదిని, సమాధానమును కలుగు చేయగలరని నీ వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ధ్యానములోనికి వస్తూ నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అద్భుతం చేయగలడా అంటే చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉన్నదా అంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. అందరికీ తెలిసిన సంగతే ఇది. కానీ అందరి జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయా? అందరి జీవితాలలో సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు వెనువెంటనే జరుగుతూ ఉన్నాయా అంటే సమాధానం ప్రశ్నార్థకమే. అయితే దేవుడు చేయలేడా? యేసయ్యకు చేత కాదా? పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయట్లేదా అంటే దేవునికి సమస్తము సాధ్యమే. కానీ కార్యము జరగాలి అంటే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాలి. దేవుడు చేయగలడు అని అందరికీ తెలుసు, కానీ అందరూ యేసయ్యను నమ్మలేకపోతున్నారు. కనుకనే అనేక కార్యాలు మన జీవితాల్లో జరగట్లేదు. ఈరోజు అద్భుతం కొరకు నీవు ఆశపడుతూ ఉన్నావేమో. స్వస్థత కొరకు ఈరోజైనా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు అని నిరీక్షిస్తూ ఉన్నావేమో. ఒక నూతనమైన క్రియ కొరకు, నూతనమైన ద్వారము కొరకు నీవు కనిపెట్టుకొనున్నావేమో. అయితే దేవుని వాక్యం అంటుంది, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, ప్రార్థనలో మీరు దేనినైతే అడుగుతున్నారో దానిని మీరు పొందుకొని ఉన్నారని మీరు నమ్మండి, అది మీరు పొందుకుంటారు అని యేసయ్య స్పష్టంగా తెలియజేస్తున్నాడు. గమనించారా ప్రియా సహోదరి సహోదరుడా? యేసయ్య అద్భుతం చేస్తాడు అని తెలుసు, కానీ యేసయ్య మీద నమ్మకం ఉంచకపోవడం వలననే నువ్వేదైతే అడుగుతున్నావో అది యేసయ్య నీకు ఇచ్చేశాడు అని నీవు సంపూర్ణముగా నమ్మకపోవడం వలననే నీ జీవితానికి అవసరమైన ఆ అద్భుత కార్యాన్ని నీవు అనుభవించలేకపోతున్నావు. కనుక ఈ రోజును ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రారంభిస్తున్నటువంటి నీతో, నాతో, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట, నమ్ము. నమ్ము. యేసయ్యను నీ పూర్ణ హృదయముతో నమ్ము. నీ తండ్రి అయిన దేవునిని, పరిశుద్ధాత్మ దేవునిని, త్రియేక దేవునిని నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ము. ఎలయనగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. కనుక అద్భుతం జరుగుతుంది అని మనలో నమ్మకాన్ని కలుగజేసేదేంటో తెలుసా? విశ్వాసమే. విశ్వాసమే. ఆ విశ్వాసమే మనము దేవునిని నమ్మడానికి ఆధారం ప్రియులరా. అందుకే దేవుని వాక్యం అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, దేవుని యొద్దకు వచ్చువాడు
ఆయన ఉన్నాడు అని నమ్మవలెను గదా. దేవుడు తన్ను అడుగువారికి ఫలము దయచేయగలడని నమ్మవలెను గదా అని మాట్లాడుతూనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఈరోజు మొదలుకొని నీ జీవితాంతం నీవు నడవాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. యేసయ్య అన్నీ చేయగలడు తెలుసు, కానీ నీవు నమ్మాలి అంటే విశ్వాసం ఉండాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య సందేశం నువ్వు వింటూ ఉండగానే ఒక తీర్మానం తీసుకో. ఒక మాట ప్రభువుతో చెప్పు. ఈ మాట చెబుతూ ఈ రోజును ప్రారంభించు. దేవుని అద్భుత కార్యాలు ఈరోజు మొదలుకొని దేవుని సమయమందు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు అనుభవిస్తావు. కనుక ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్మడమే కాదయ్యా, నిన్ను నమ్మే విషయంలో నన్ను బలపరిచే విశ్వాసముతో నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా, నన్ను అంగీకరించు ప్రభువా అని నీవు దేవునితో ఈ మాట చెబుతూనే ప్రార్థనతో ఈ రోజును ప్రారంభించు. ఈ రోజంతటిలో నువ్వేవేవైతే చేయాలని ఆలోచన కలిగి ఉన్నావో, ఏదేదైతే కావాలి అని నీవు ఆశపడుతున్నావో, ఏది జరగాలి అని నీవు ఎదురు చూస్తున్నావో అవి నీ ప్రభువుతో చెప్పుకుంటూ, అవి ప్రభువు ఈరోజు నీకు ఇచ్చేశాడు అని నీవు నీ హృదయపూర్వకంగా నమ్మి ఈ రోజును ప్రారంభించు. గొప్ప కార్యాలు నీ జీవితంలో యేసయ్య ద్వారా నీవు అనుభవిస్తావు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు సాక్షిగా జీవించగలుగుతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా విశ్వాసానికి కర్తవైన మా తండ్రి, మేము నిన్ను నమ్మినప్పుడు మా జీవితంలో సమస్తము సాధ్యము చేసే మా గొప్ప దేవా, నీకు సాధ్యమైంది ఏదీ లేదు తండ్రి. కనుక ప్రభువా, మా జీవితంలో, మా కుటుంబంలో, మా సమస్త విషయాలలో ప్రభువా నిన్ను నమ్ముతున్నాం. నేను నా పరిచర్య విషయంలో, నా కుటుంబం విషయంలో, నీవు నాకు ఇచ్చిన సంఘముల విషయంలో నిన్ను నమ్ముతున్నాను తండ్రి. దేవా, నీ యందు విశ్వాసములో అయ్యా మేము నడవడానికి ఇష్టపడుతున్నాం, అంగీకరించండి. ఇలాగూ ప్రభువా, ఎంతమంది నీ పాదాల దగ్గర ఇప్పుడు ఈ తీర్మానము తీసుకుంటూ నిన్ను నమ్మడంలో నిలబెట్టగలిగిన విశ్వాసాన్ని నేను కలిగి ఉంటానయ్యా, నిన్ను విశ్వసిస్తాను ప్రభువా అని తీర్మానం తీసుకుంటున్నారో, నీతో చెబుతున్నారో వారందరినీ మీరు అంగీకరించండి. గొప్ప మహత్కార్యాల చేత నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ రోజంతా తండ్రి ప్రతి కుటుంబానికి గొప్ప సమాధానము, నెమ్మది, క్షేమము అనుగ్రహిస్తూ గొప్ప జయము కలుగజేసి నెమ్మదితో ప్రభువా వారి దినమును గడుపుటకు సహాయము చేయమని, ఆహారము లేని వారికి ఆహారం, కన్నీరు తుడిచి ప్రభువా ఆదరణ లేని వారికి ఆదరణ, సంతోషము లేని వారికి సంతోషము, చీకటి మయమైపోయిన జీవితాలు గల వారికి నీ వాక్యము ద్వారా నైనా వెలుగు మీరు ప్రకాశింపజేసి మమ్మల్నందరినీ నాయన మీలో ఆదరించమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ మనవులని వేడుతూ తీర్మానముతో ఈ దినాన్ని ప్రారంభిస్తూ నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మనల్ని, మన కుటుంబాలను, మనకు కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. God be with you all. Thank you very much.